గారు ఎట్లా చూడాలి అంటే ఇందాక కోటేశ్వర గారు అన్నారు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అయ్యే పని అయితే అది కేవలం జీతభత్యాలు లాంటి ఇతర విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని యాజ్ యూజువల్గా జరగాల్సినటువంటి ఎందుకంటే బడ్జెట్ ఆమోదం పొందకపోతే కొన్ని జీతభత్యాలు అవన్నీ ఆగిపోయే ప్రమాదం ఉంది కూడా అంతవరకే పరిమితమై ఉంటుంది తప్ప ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మనం రాజ్యాంగబద్ధంగా చూసినప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చాక దానికి పూర్తి స్థాయి నిధులు కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ బడ్జెట్లో ఏమి ఉండకపోవచ్చు ఉన్నా అది వ్యాలిడిటీ తక్కువ అని. శ్రీనివాస్ గారు మీకు పెద్దలకి అట్లాగే వీక్షకులందరూ కూడా నమస్కారం. కోటేశ్వరరావు గారు ఓట్ ఆన్ బడ్జెట్ అదే మధ్యాంతర బడ్జెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కొన్ని విలువైన విషయాలు చెప్పారు. అవన్నీ కూడా ఆర్థిక శాస్త్రం మీద ప్రాథమిక పరిజ్ఞానం ఉన్న అందరికీ తెలుసు. వారి విలువైన విషయాలు అవన్నీ కూడా అంటే వాస్తవంగా ఓట్ ఆన్ బడ్జెట్ నుంచి మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓట్ ఆన్ బడ్జెట్ ఏముంటుందంటే ఎన్నికల ముందు పోయే ముందు పాత పథకాలు ఏవైతే ఉన్నాయో అందులో వాళ్ళకి ఎలక్షన్స్లో ఏవైతే ఉపయోగపడతాయో వాటిని కొనసాగింపజేయడం కోసం మాత్రమే అనుమతి తీసుకునే ఒక చర్చ, అనుమతి తీసుకునే ఒక రకమైన తతంగం అది. కాబట్టి ఓట్ ఆన్ బడ్జెట్లో జనాకర్షణ పథకాలు కొత్తగా పెట్టడానికి పెద్దగా అవకాశాలు ఉండవు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదే బీజేపీ ప్రభుత్వం గతంలో అంటే ఈ సంవత్సరంలోనే దాదాపుగా 45 లక్షల కోట్ల బడ్జెట్ని ప్రకటించింది. ఈ 45 లక్షల కోట్ల బడ్జెట్లో ఇటు తెలంగాణ రాష్ట్రానికి కానీ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ ఇచ్చింది ఏమీ లేదు. కానీ ఓట్ ఆన్ బడ్జెట్లో అంటే ఒరిజినల్ బడ్జెట్లో 45 లక్షల కోట్ల బడ్జెట్లోనే ఏమి కేటాయించని ప్రభుత్వము ఇప్పుడు వచ్చే బడ్జెట్లో ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో కేటాయిస్తారని అనుకోవడం అనేది మనం బేసికల్గా ఎండమావిలో నీళ్లను వెతుక్కోవడం తప్ప మరేముండదు. ఇది వాస్తవం. ఈ విషయానికి వస్తే ఏంటంటే జనరల్గా బీజేపీ నమూనా బడ్జెట్ ఎప్పుడైనా ఎట్లా ఉంటుందంటే ఈ దేశంలో మనకి పేద వర్గాలు అట్లాగే మనకి డౌన్ ట్రాడెడ్ సెక్షన్స్ దారిద్ర్య రేఖ దిగువ ఉన్న వర్గాలు ఒకవైపు ఉంటే మిడిల్ క్లాస్ ఒకవైపు ఉంటే క్రోనిక్ క్యాపిటలిజం ఇంకోవైపు ఉంటుంది. జనరల్గా మన దగ్గర కొంత మిడిల్ క్లాస్లో కొంత అంతో ఇంతో డెవలప్ అయిన సెక్షన్స్ కానీ క్రోనిక్ క్యాపిటలిస్టులు కానీ కొంత రైటిస్ట్ మెంటాలిటీ తోటి బీజేపీకి వేసిన సందర్భాలు ఉన్నాయి. సరే అందులో కొంత లెఫ్టిస్టులు ఉంటారు కాదని మనం. కానీ ఈ మొత్తం ఈ 10 సంవత్సరాల వీళ్ళ బడ్జెట్ కేటాయింపులో కనుక మనం జాగ్రత్త చూస్తే ప్రభుత్వం ఏ వర్గాలకైతే చేయుతనియాలో ఏ వర్గాలకు చేయుతనియాలి, రైతులకు చేయుతనియాలి, నిరుద్యోగులకు చేయుతనియాలి, అట్లాగే ఎవరైతే రోజువారీ రెక్కలు ముక్కలు చేసుకొని పనిచేస్తారో వాళ్ళకు చేయుతనియాలి. అలాగే ఈ దేశంలో 5 కోట్ల మంది వెండర్స్ ఉన్నారు. అంటే మనం డైలీ చిన్న చిన్న వస్తువులు అమ్ముకొని జీవించే వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళ బడ్జెట్ కేటాయింపులను మనం మొత్తం ఓవరాల్ చూసినా కూడా ఎప్పుడు ఈ వర్గాలకు ఉపయోగపడేలాగా ఎప్పుడు కనిపించలేదు. వీళ్ళు పూర్తిగా సార్ పోనీ మిడిల్ క్లాస్ సెక్షన్స్ వైపు కూడా వీళ్ళు ఆలోచన చేసే సందర్భంలో కనిపించలేదు. వీళ్ళ బడ్జెట్ కేటాయింపులు అంతా కూడా క్రోనిక్ క్యాపిటలిజం వైపే తీసుకుపోయినారు. ఇప్పుడు ఒక చిన్న అంశాన్ని మీ దగ్గరికి నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అదేంటంటే కరోనా టైంలో వీళ్ళు విపరీతమైన రాయితీలు ఇచ్చారు. ఎవరికి రాయితీలు ఇచ్చారు? ఈ దేశంలో అత్యంత సంపన్నులకు ఇచ్చారు. వీళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళని మనం మరింత స్ట్రెంథెన్ చేయడం ద్వారా ఈ రాయితీలో ఉపయోగించుకోవాలి, స్ట్రెంథెన్ కావడం ద్వారా వాళ్ళు వచ్చే అంశాలను కూడా లోకల్కి వస్తాయి అనుకున్నారు. కానీ జరగలేగా ఈ దేశంలో. అంతకుముందు మనం ఏం చేసేది అంటే పెట్టుబడులను మనం సమీకరించుకునే క్రమంలో స్వదేశీయుల నుంచి అంటే ఈ దేశం వాసుల నుంచే తీసుకునేది. అందుకోసం పోస్ట్ ఆఫీస్లో చిన్న చిన్న పెట్టుబడులు పెడితే అద్భుతమైన వడ్డీ రేట్లు ఉండేది. మధ్య మిడిల్ క్లాస్ అందరూ కూడా బేసికల్ అక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటి స్కీమ్స్ అనేటివి లిమిట్ చేశారు. ఏం చేశారు? దాదాపుగా 1,60,00,000 కోట్ల విదేశీ మనకు రకరకాల అప్పులు పట్టుకొచ్చారు. ఈ పట్టుకొచ్చే అప్పులతోటి గతంలో కాంగ్రెస్ కట్టినట్టుగా ప్రాజెక్టులు కట్టారా? 1947లో ఈ దేశంలో యూనివర్సిటీల సంఖ్య 9. ఇప్పుడు దాదాపుగా ఈ దేశంలో యూనివర్సిటీల సంఖ్య 1200. ఈ డెవలప్మెంట్ వెనుక ఎవరున్నారో మనకు తెలుసు. సరే పోనీ వీళ్ళు పట్టుకొచ్చే అంశాలతోటి పేదలకు రాయితీలు ఎక్కడ ఇచ్చారా? అది సందర్భం మనకు కనిపించలేదు. పోనీ నిరుద్యోగాన్ని నిర్మూలించే క్రమంలో ఈ చిన్న తరహా పరిశ్రమలను ఎంకరేజ్ చేశారా? ఈరోజు భారతదేశం స్వతంత్రం దగ్గర నుంచి 10.5 తోటి నిరుద్యోగులు నెంబర్ 1గా ఉన్నాం. కానీ వీళ్ళు 10 సంవత్సరాల బడ్జెట్లో ఏమీ చేయలేని వీళ్ళు ఇంట్రీమ్ బడ్జెట్లో ఏదో చేస్తారని కాంగ్రెస్ పార్టీగా మేము భావించట్లేదు. నేను ఇప్పుడు మీకు ఇమీడియట్గా చెప్పే అవసరం ఏంటంటే మొట్టమొదటి నీతి ఆయోగ్ను ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఏమవుతుందంటే జనాభా ప్రాతిపదిక నిధులు కేటాయించడం వల్ల బీమారీ రాష్ట్రాలకు పోయే ఫండ్లో ఒక 20% కూడా మిగతా డెవలప్ అయిన రాష్ట్రాలకు వచ్చే పరిస్థితులు లేకుండా అయిపోయినాయి. ఇప్పుడు ప్రణాళిక సంఘం ఉన్నప్పుడు ఇవన్నీ ఉండేది. సరే ఇవన్నీ కూడా సుదీర్ఘమైన చర్చలు. కానీ ఇంట్రీమ్ బడ్జెట్ పేరు మీద వీళ్ళు రేపు పెట్టబోయే బడ్జెట్లో సామాన్యుల కొనగూరేది ఏమి లేదు, లేదా నిరుద్యోగం అంశాలకు సంబంధించిన అంశాలు కూడా ఏమి లేదు. బహుశా నేను అనుకుంటాను కదా భవిష్యత్తులో సరే ఈ బడ్జెట్ని ఏదో పెట్టి ఎన్నికల మొత్తం కొన్ని వాగ్దానాలు చేసే ప్రయత్నం చేస్తారు. ఆ వాగ్దానాలు నెరవేర్చడం కోసం మళ్ళీ వాళ్ళ ప్రభుత్వంలోకి వస్తే మేము బడ్జెట్ కేటాయింపులు చెప్తాం కాబట్టి మాకు ఓటేమని అప్పీల్ ఉంటుంది.
కాబట్టి దీని మీద మాకు పెద్దగా ఆశలు లేవు. ప్రజలు కూడా పెద్ద ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదనేది కాంగ్రెస్ పార్టీగా మీ అభిప్రాయం. రైట్.